వెల్కమ్ బ్యాక్ టు ఎ మినీ వ్లాగ్. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. జలుబు చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి వాయిస్ ఇలా మారిపోయింది. చాలా కాంప్లిమెంట్స్ అయితే వస్తున్నాయి, వాయిస్ బాగుంది అక్క మీది అని. మేబీ దిష్టి తగిలింది అనుకుంటా. సారీ జస్ట్ కిడ్డింగ్. సో నాది రేపు బర్త్డే ఉంది, అందుకని షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అభికి ఎప్పుడు ఈవినింగ్ టైమే వీలవుతుంది. సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ట్రాఫిక్ అయితే ఇంకా ఫుల్ ఉంది. ఏం తీసుకుందాము, ఎలాంటి తీసుకుందాం అని అస్సలు ఐడియా లేదు. బ్లైండ్ గా ఏది నాకు అప్పుడు ఆ టైంలో ఏమనిపిస్తే అది తీసేసుకున్నాను. నేను బయట షాపింగ్ చేయడం అయితే చాలా తక్కువ. రెగ్యులర్ గా నేను ఆన్లైన్ లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. ఇది ప్లాన్ చేసుకున్న షాపింగ్ అయితే కాదు. అభి ఈవినింగ్ వచ్చేసి సరే బయటకు వెళ్దాం పదా అని చెప్పేసి తీసుకొని వచ్చారన్నమాట. నాకెందుకో పర్సనల్లీ బ్రైట్ కలర్స్ కంటే కూడా పేస్టల్ కలర్స్ చాలా నచ్చుతాయి. అభికేమో బ్రైట్ కలర్స్ చాలా ఇష్టం. ఇంకా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ లో ఆపోజిట్ టేస్ట్లే ఉంటాయి కదా. ఇంకా అలా షాపింగ్ కి వెళ్ళేసి డ్రెస్ తీసేసుకొని బయట స్నాక్స్ తినడానికి అయితే వచ్చాము. నేను ఏ డ్రెస్ తీసుకున్నాను అనేది ఎవరైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి. నాకు పర్సనల్లీ కేక్ కటింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో నైట్ కేక్ కటింగ్ చేయించే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోరు అభి. బట్ ఈసారి ఎందుకో కొంచెం స్పెషల్ గా ఉండాలి అని చెప్పేసి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇట్ వాస్ రియల్లీ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. సో నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల క్రీమ్ కేక్ అయితే తీసుకొని రాలేదు. బాట్ ఏ ప్లమ్ కేక్. కాకపోతే నాకు ఈసారి ఎందుకో కప్ కేక్ లో ఒక క్యాండిల్ పెట్టుకొని ఊది నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని చిన్న కోరిక అయితే కలిగింది. అభికి తెలిసిపోయిందో ఏమో, కప్ కేక్ అయితే తీసుకొని వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ క్యాండిల్ తీసుకొని రాలేదు. అలా చేసి ఇలా చేసి అర్నౌన్ కూడా 12 గంటల వరకు మేల్కొని పెట్టేశాడు అభి. ఇలాంటి చిన్ని మూమెంట్స్ చాలా సంతోషాన్ని ఇస్తాయి. ది స్మాల్ సెలబ్రేషన్స్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అభి ఫర్ మేకింగ్ దిస్ డే మోర్ స్పెషల్. సబ్స్క్రైబ్.